ఇది కైలాసగిరి వైజాగ్లో ఉంది. వైజాగ్ అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో. కైలాసగిరి విశాఖపట్నం ఇలా రోడ్డు మీద వెళ్ళచ్చు. తర్వాత నేనైతే బైక్ మీద వెళ్ళా, ర్యాపిడో బైక్ మీద చూడండి. ఈ డ్రైవ్ చాలా బాగుంది, చుట్టూ చెట్లు అవన్నీ వాతావరణము. ఇలా కొండ మీదకి వెళ్తే కార్లో కూడా వెళ్ళచ్చు. ఈ టోల్ గేట్ చూడండి, కొంతమంది కార్లో వస్తున్నారు. ఓపెన్ టాప్ కార్ అయితే వ్యూస్ చాలా బాగుంటుంది. ఈ రోడ్డు చుట్టూ గ్రీనరీ, ఫారెస్ట్, పైకి ఎక్కేసరికి ఈ సముద్రం వ్యూ కనబడుతుంది చూడండి, ఓం ఆకారం లాగా చాలా బాగుంది. ఇవన్నీ బైక్ మీద వెళ్ళడం వల్ల కనబడతాయి. బస్సులో కూడా వెళ్ళొచ్చు, కానీ బస్సులో ఇవన్నీ వ్యూస్ అంతగా రావు. ఇది కైలాసగిరి రోప్వే అంటే కేబుల్ కార్. మనం పైకి ఎక్కడానికి ఇలా కేబుల్ కార్లో కూడా వెళ్ళచ్చు. ఇది 150 రూపీస్ అప్ అండ్ డౌన్ టికెట్, వన్ వే 80 రూపీస్. ఈ కేబుల్ కార్ ఇలా కేబుల్ కార్లో వెళ్తాం, అక్కడికి వెళ్ళి దిగచ్చు. కానీ ఈ కేబుల్ కారు వ్యూస్ అవి బాగున్నాయి, సీ కూడా కనబడుతుంది. కాకపోతే మెట్లు చాలా ఉన్నాయి, ఇవి ఎక్కడం దిగడం కష్టము. అందుచేత మీరు ఓపికని చూసుకొని ఎక్కగలిగిన వాళ్ళు ఎక్కండి. కేబుల్ కారు కూడా కింద దాకా రాదు, మధ్య దాకా వెళ్తుంది. అక్కడి నుంచి మెట్లు దిగాలి. చూడండి, ఈ మెట్లు ఇలా కిందకి దిగాలి. కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొంచెం స్టీప్గా కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకుని ఎక్కాలి. స్లిప్పరీగా కూడా ఉంది, చూసుకుని మీ ఎరగడానికి. పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి ఈ బ్యాటరీ కార్ కూడా ఉంది, అంటే కైలాసగిరి పైన. సో అందరికీ అన్ని విధాల ట్రాన్స్పోర్ట్ అది అవైలబుల్ ఉంది. కైలాసగిరిలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎంట్రన్స్, చెట్లతో ఉన్నట్టు ఆర్చ్లా కట్టారు. ఇదే ఇక్కడ పిల్లలు ఆడే మొదట్లో రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. జారుడు బండ్లు ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ యూత్కి ఇలా జంపింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో అందరికీ ప్లే ఏరియా, పిల్లలు, యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంచేతే ఇది వీకెండ్ అవ్వడం మూలాంచి ఇక్కడ అందరూ కాలేజ్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది. విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్ లాగా వెళ్తాను చూడండి, డ్యాన్స్లో. దీంట్లో క్లాసులు. అల్టిమేట్ కైలాసగిరి టాప్లోకి వచ్చాం. ఇదో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, స్టాచ్యూస్ చూడండి, బాగుంది. మూర్తి భవించిన విగ్రహాలు చాలా బాగున్నాయి, వెల్ మెయింటైన్డ్. తర్వాత చుట్టూరా గార్డెను, గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విశాఖపట్నానికి ఇది ఒక ఆణిముత్యంగా చెప్పుకోవచ్చు. మంచి టూరిస్ట్ స్పాటు. చాలా సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి, మీరు చూసే ఉంటారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి వన్ డే ఎక్స్కర్షన్గా వచ్చి ఇక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. టీ మ్యాజిక్ అని చూడండి, ఇది అమృత ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్, లే చిప్స్, డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత కాఫీ అండ్ కూల్ డ్రింక్స్, కాఫీ అండ్ టీ కూడా ఉంది. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఇదో మెనూ, అన్నీ వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. ఇడ్లీ దోశ అంతా కనపడలేదు, జ్యూస్లు, కూల్ డ్రింక్స్ బాగున్నాయి అన్నమాట. ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఐస్ క్రీమ్ అందరూ తింటూ ఉంటారు కదా, కామన్ అయిపోయింది. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఐస్ క్రీమ్ కూడా. సో అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. మీకు కూడా నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి. థ్యాంక్ యూ.